గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క ఏదైతే రవి ఉన్నాడో రవి యొక్క సంబంధించినటువంటి అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్న తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు దాకా కూడా సింహరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల 17వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 7వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల అంతా కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. కంగారు పడకండి. మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు లేదా ఎదుటివారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము కనపడుతోంది. ముఖ్యంగా ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలతోటి సమస్యలు, పెద్దవాళ్లతోటి భేదాభిప్రాయాలు, ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల, ఇంట్లో పెద్దవాళ్ల వల్ల, పిల్లల చదువుల కోసం, ఉద్యోగాల కోసం లేదా వాళ్ళ వివాహాల కోసం ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. వాహనాలు చెడిపోవడం కానీ, ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చెడిపోవడం వల్ల కానీ కూడా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది. రుణ బాధలు వేధించే పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతోంది. దూరపు బంధువుల నుంచి చెడు వార్త వినడం కానీ, మిత్రులు కూడా శత్రువులుగా తయారవడం కానీ, విదేశీ ప్రయాణాలు వాయిదా పడడం కానీ జరిగే అవకాశాలు, వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా ఎదుటివారి మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెంచుకోవడం వల్ల ఇబ్బందులు, ఎంత ఉన్నా సంతృప్తికరంగా లేని పరిస్థితులు, అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఇబ్బందులు, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టాలతో పాటుగా భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోయే పరిస్థితి కనపడుతోంది. తప్పనిసరి పరిస్థితులు, అప్పులు చేయవలసిన పరిస్థితులు, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు వాడే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. నిరుద్యోగులు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశం రాక ఇబ్బందులతో పాటుగా మానసిక అశాంతి కనపడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, ప్రైవేటు ఉద్యోగులకి శాలరీలు పెరగకపోవడము లాంటివి కనపడుతున్నాయి. అలాగే కోర్టు వివాదాలు కొలిక్కి రాకపోవడము లేదా వాయిదాలు పడిపోతుండము లేదా వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాలు కానీ, ఇంట్లో అన్నదమ్ములతోటి అక్కచెల్లెలతోటి వివాదాలు కానీ పెరిగిపోవడం కనపడుతోంది. అనవసరమైన కోరికల వల్ల వ్యసనాలు పాలవడం కానీ, ఇతరులతోటి సంభోగం జరిగడం కానీ లేదా కామపరమైన కోరికలు పెరగడం కానీ, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కానీ ఇబ్బందులు పెడుతున్నాయి. వాటి జోలికి వెళ్ళడం మంచిది కాదు. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా ఎదుటి వాళ్ళతో ఉండాలి. లేకపోతే కనుక వాడుకుని వదిలేసి వాళ్ళు ఎక్కువైపోతుంటారు. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ ప్రతిఫలం అయితే కనపడటం లేదు. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా అనేక రకాల సమస్యలు, ఈతి బాధలు, ఉద్యోగ సమస్యలు, అలాగే గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటివి ఆలస్యం అవుతుంటారు. వీసాలకు సంబంధించిన ఇబ్బందులు, H1B వీసాలు పికప్ అవ్వకపోవడాలు లేదా గృహాలు సరైన దొరకకపోవడాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు కానీ, విహారయాత్రలు కానీ చివరి సమయంలో వాయిదాలు పడడం కానీ, క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము లేదా మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావడము, అనుమానం ఆలోచనలతో విడిపోవడం లాంటివి రకరకాలైన మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్న జాగ్రత్తగా ఉండాలి. పిల్లల వల్ల ఖర్చులు, ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అపార్థాలు చాలా పెరిగిపోతున్నాయి. అనవసరమైన వ్యక్తులతో కలవడం వల్ల సమస్యలు ఉన్నాయి. అలాగే క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అనుకున్న పనులు సమయానికి చేయలేకపోవడం వల్ల ఇబ్బందులతో పాటుగా నష్టం కనపడుతోంది. రాజకీయ నాయకులకి కోర్టు సమస్యలు, వివాదాల్లో ఇరుక్కునే పరిస్థితి కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. మీకు రావాల్సిన అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం ఇలాంటివి కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరగడంతో పాటుగా పిల్లలు మీ మాట వినకపోవడము లేదా సంతానం పాడయ్యారనేటటువంటి ఇబ్బందులు మీకు కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎవరు పడితే వాళ్ళ వెంట పడడం మంచిది కాదు. అలాగే ప్రేమించిన వాళ్ళ మీదతోటి గొడవ పడడం కూడా మంచిది కాదు. అలాగే చిరాకు, కోపము, అసహనం పెరిగిపోవడం వల్ల ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. అనవసరమైన వ్యక్తులతో గొడవ పెట్టుకోవడం వల్ల లేదా కావలసిన వారిని దూరం చేసుకోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. అలాగే మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, ఆందోళన, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెంచుకోండి. ఎక్కువగా మాట్లాడడం కానీ, అతిగా తినడం కానీ మంచిది కాదు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకైనా మంచిది ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తాయో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి
రాబోయే రోజుల్లో ఏ ప్రమాదాలు ఉన్నాయి, లేదా ప్రస్తుతం దశ బాగుండాలంటే ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుస్తుంది. అవసరమైతే పరిహారాలు చేసుకోవచ్చు. మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది. అది ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా జాతకం చూపించుకోవాలి. ఇంకేంటంటే పరిస్థితి బాగోలేదు కాబట్టి. ఇంకా కుటుంబానికి దూరంగా గడపవలసిన రావడము, చెడు సలహాలు ఇచ్చేవారి మాటలు విని నష్టపోవడంతో పాటుగా వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య తగాదాలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. వ్యాపారం చేసేటప్పుడు మొట్టమొదటిలో కొంచెం లాభాలు ఉన్నా తర్వాత కొంచెం స్వల్ప నష్టాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అలాగే కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడము, ప్రేమికుల మధ్య మధ్యవర్తులు ఎవరో ఒకళ్ళు వచ్చి వెడదీయడానికి ప్రయత్నం చేయడము, ఇష్టమైన వస్తువులు చెడిపోవడం కానీ, కార్లు వాహనాలు పాడవడం కానీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చెడిపోవడం కానీ, విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ కనపడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగాల్లో ఇబ్బందులు, ప్రమోషన్లు ఆగిపోవడాలు, లేదా అనుకున్న ప్రదేశాలకి స్థాన బదిలీలు జరగకపోవడాలు కనపడుతున్నాయి. స్త్రీలకి ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొంతమంది మమ్మల్ని లోబరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాలేజీ అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్స్ విషయంలో కానీ, రాతకోతలు, సంతకాలు, లేదా ఎవరికైనా షూరిటీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, గొడవలు అయ్యే సూచన కనపడుతోంది. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, రాజకీయ నాయకులకి పదవీ గండాలు, ప్రజల్లో వ్యతిరేకత, ప్రత్యర్థులతో సమస్యలు, కేసులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన వ్యక్తులు తిరిగి కలిసేయడానికి అవకాశాలు ఉన్నా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. పరిశ్రమలు, వ్యాపారాలు పెట్టేటువంటి వాళ్ళందరూ కూడా పర్మిషన్లు కానీ లేదా లోన్లు కానీ ఆలస్యంగా కనపడుతున్నాయి. పరపురుష వ్యామోహానికి దూరంగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి కోపతాప ఉద్రేకాలు దూరంగా వాటికి తగ్గించుకోవాలి. విద్యార్థులకి మనోధైర్యం తగ్గడము, అలాగే చదివేటటువంటి సమయంలో దృష్టి లేకపోవడము, కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము, చదవాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోవడం కనపడుతోంది. సెల్ ఫోన్ వ్యామోహాలకి, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండండి. అలాగే ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కానీ, సమస్యలు ఇరుక్కోవడం కానీ కనపడుతోంది. తోటి వాళ్ళతో విభేదాలు, భర్తకి మీకు మధ్య సరిగ్గా అండర్స్టాండింగ్ లేకపోవడము, లేదా భర్తను కోపగించుకోవడము, సంతానం వల్ల ప్రేమ లేకపోవడము, వ్యాపారాల్లో సమస్యలు, ప్రేమించిన వ్యక్తులతో ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపార అవకాశాలు కూడా చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ప్రతిరోజు కూడా పొద్దున్న లేచి ఓ పావుగంట సేపు ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమవుతూ ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతీయ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాలలో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువులు పెరగడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు వివాదాలు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి, అందరికీ కాస్త షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.